నమస్కారం. నేను వెలిగా మాట్లాడుతున్నాను, మీరు వెలిగా రెస్పాండ్ అవుతున్నారా? సో నేను మరి మిగతా ఇతర అసోసియేషన్ సభ్యులకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేనే మీ ఆశాకిరణం అని చెప్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఇప్పుడు మనం మళ్ళీ చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం. మనకి తెలిసిన వాళ్ళు రాగానే ఇదిగో నా ఫ్యూచరు, నా భవిష్యత్తు అని చెప్తాం. ఇవన్నీ వాడే చేశాడు, ఇవన్నీ ఆమె చేసింది అని చెప్తారు. ఐడియా ఉందా? కానీ మనమే చేసి పెడతాం అవి. అట్లా వీళ్ళు నన్ను ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసి ఇదిగో ఈ మీ ఆశాకిరణం ఈయన అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లబాబు గారు, శ్రీనివాస్ గారు, మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. ఈ స్టేజ్ లైఫ్లో మనం, నాకు ఈ వయసు అయిపోయింది, నాకు చాలా తెలుసు అనుకునే టైంలో టక్కని కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. నీకు ఇంకా తెలీదో, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని. సో అట్లా లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూ ఉంటాం. అట్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ పీపుల్ మనకి తెలియజేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ తోటి, కొన్ని సందర్భాల్లో కొంచెం తక్కువ మంచి ఎక్స్పీరియన్సెస్ తోటి. బట్ ప్రతిదాన్ని మనం స్వీకరించాలి, ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటూ. సో ఆ క్రమంలో ఇటువంటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అంటే చాలా చాలా సంతోషం. ముందుగా తెలంగాణ SC/ST ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీ అందరినీ ఇక్కడ ఒక దగ్గర చేర్చి మాలాంటి వాళ్ళని పిలిచి మీ ముందు నుంచి మాట్లాడేలాగా చేసిన అసోసియేషన్ సభ్యులందరికీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాను. గబ్బర్ సింగ్ సినిమా చూసారా మీరు? సో దాంట్లో పొలిటీషియన్ ఆ విలన్కి ఒక సలహా ఇస్తాడు. ఏమని? అందరినీ కెలుక్కుంటూ కాదు, అందరినీ కలుపుకుంటూ పోవాలంటాడు. గుర్తుందా? నువ్వు ఎదగాలనుకుంటున్నావు, అందరినీ కెలుక్కుంటూ పోకుండా అందరినీ కలుపుకుంటూ పో అంటాడు. ఒక్కసారి మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి లైఫ్లో. దానికంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మనం ఒకళ్ళతోటి గొడవ పెట్టుకునే ధోరణిలో వెళ్తున్నప్పుడు, మళ్ళీ ఇది నా పాత ఎక్స్పీరియన్సే, ఎవరితోటన్నా మనం ఫైట్ చేసినప్పుడు రెండు వర్గాల్లో ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అట్లానే ఫైట్ చేయమంటే అవసరం ఉన్నప్పుడు చెయ్యాలి, అది ఇంకొక చాప్టర్. బట్ కలుపుకుంటూ పోయి కలిసిమెలిసి మనం ఏదైతే సాధించగలుగుతామో దానికి అంతే లేదు. అందరం మనం కలిసి సాధించే దాంట్లో అందరికీ తృప్తి ఉంటుంది. దెర్ ఇస్ నో లూజర్, దెర్ ఇస్ ఆల్వేస్ అ విన్నర్ అండ్ దెర్ విల్ ఆల్వేస్ బి విన్నర్స్. ఈరోజు కొంచెం తక్కువ మనకు వాటా వచ్చి ఉండొచ్చు, రేపు ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ SC/ST స్కీమ్స్ ఏమున్నాయి, మీరు దాని గురించి చెప్పకుండా ఇది ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకుంటే దానికి దీనికి సంబంధం ఉంది, ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇప్పుడు ఈరోజు ఒక ఛాంబర్ మనం ఎస్టాబ్లిష్ చేసి ఆర్గనైజ్ చేశాం కాబట్టే, ఎందుకంటే ముందు మంత్రివర్యులు గారు వచ్చారు, మేము వచ్చాం నడుచుకుంటాం. ఒకళ్ళు ఎవరన్నా ఇండివిజువల్గా చేస్తే అయ్యే పనేనా? ఇది ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి యాక్టివిటీలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం గమనించాం, కొన్ని సందర్భాల్లో మనం కొంచెం ముందుకు వెళ్ళిపోగానే ఓకే నేను ముందున్నాను కదా అని వెనకోళ్ళ గురించి పట్టించుకోం. అటువంటి అప్పుడు ఈ అసోసియేషన్స్ ఇట్లా అని కొంచెం ఇట్లా షట్టు పట్టుకుని ఆపి, బాబు మనందరం కలిసి వెళ్తున్నాం అని గుర్తు చేస్తాయి. సో దాన్ని మనం మర్చిపోవద్దు.
ఈరోజు నా జీతం 2.5 లక్షలు. 97లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఫస్ట్ టైము నా శాలరీ 5,400. 28 సంవత్సరాలు అయింది. అట్లా మీరు ఎవరినైనా అడగండి, ఉన్నట్టుండి పెరిగిన వాళ్ళు చాలా తక్కువ. 99.99% మంది ఇంకా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తాము అని టార్గెట్ పెట్టుకున్నామో దాన్నే మనం గమనించాలి. ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ మనకి ఉన్న స్కోప్, మనకున్న ఫ్యూచర్ చాలా ఉంది. దాన్ని లెట్స్ నాట్ ఫర్గెట్. ఇది ఏ సందర్భంలో చెప్తున్నాను అంటే, కొత్తగా వ్యాపార రంగంలోకి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలోకి దిగే వాళ్ళు ఇది మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళని మీరు ఎవరిని అడిగినా కానీ కనీసం 100 ఇన్సిడెంట్స్ చెప్పగలుగుతారు. ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉన్న రెడ్డి ల్యాబ్స్, ఇట్లాంటివి ఎన్ని పేర్లు తీసుకున్నా కానీ వీళ్ళంతా ఒకప్పుడు ఒక చిన్న ఆఫీస్కి వెళ్ళి యూనిట్ ఎట్లా పెట్టుకోవాలి అనే సలహా తీసుకుని క్రమంగా ఎదిగిన వాళ్ళే. సో మన గ్రోత్ని మనం నిర్దేశించుకోవచ్చు. దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఇది చిన్నది కాదు, ఎంత చిన్నదైనా స్టార్ట్ చేస్తాం. చాలామందికి ఖమ్మంలో నామా నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉంటారు, ఎంపీ గారు, తెలుసా? మధుకోన్ ఇండస్ట్రీస్. ఆయన ఫస్ట్ కాంట్రాక్ట్ 700 రూపాయలు. ఆయన ఫస్ట్ చేసిన కాంట్రాక్ట్ 700 రూపాయలు. కానీ ఆ 700 రూపాయల కాంట్రాక్ట్ ఉన్నా, ఈరోజు 7,000 రూపాయల కాంట్రాక్ట్ ఉన్నా కానీ ఆయన అప్రోచ్ ఏంటి అంటే, దాన్ని ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా, మిగతా ఎవరు చేయనంత కాస్ట్కి నేను చేసి ఇవ్వాలి. అప్పుడు ఆయన దృష్టిలో పట్టాడు. ఇంకా అక్కడి నుంచి గ్రో అయ్యాడు. ఓకే, ఇవి సలహాలు ఇవ్వడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ కొంచెం కష్టమే అని అనుకుండదు. ఎస్, కష్టమే, కానీ బట్ దిస్ ఈజ్ ద వే టు గో అబౌట్. అందరికీ దీంట్లో ఫెయిల్యూర్ ఉండదు, దీంట్లో డెఫినెట్గా ఫెయిల్యూర్ ఉండదు. తర్వాత కొత్త పాలసీలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పబోయే ముందు ఒక 3 ముఖ్య అంశాలు నేను ముఖ్యంగా అనుకున్నాయి సజెస్ట్ చేస్తున్నాను. దాంట్లో మేము కూడా రాబోయే రోజుల్లో భాగం అవుతాము. ఇందాక సురేష్ గారు ఎంతమందికి స్కీమ్స్ ఉన్నాయి, ఎంతమందికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అన్నది తెలుసు అని చెప్పినప్పుడు చాలా తక్కువ మంది ఎత్తారు ఫోన్. సో మన ఎఫర్ట్ ఏం కావాలి అంటే, ఇట్లాంటి ప్లేసెస్లో కాకుండా మా అందరికీ ప్రెమిసెస్ ఉన్నాయి. ఎన్ఎస్ఐసికి ఉంది, డిఎఫ్ఎంఎస్ఎంఈస్కి ఉంది, సిఐటిడికి ఉంది, సిపెట్కి ఉంది, నిమ్స్మెకి ఉంది, అందరికీ ప్రెమిసెస్ ఉంటాయి. ఇటువంటి ఈవెంట్స్ ఆ ప్రెమిసెస్లో పెట్టుకుంటే, ఆ ఆఫీస్ ఏంటి, ఆ ఆఫీస్ ఏం పని చేస్తుంది, ఆఫీస్ ఎక్కడుంది అన్నది అందరికీ తెలుస్తుంది. ఏం సురేష్ గారు? సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, లెట్ us కవర్ ఆల్ దీస్ ఆఫీసెస్, లెట్ ఆల్ దీస్ పీపుల్ కమ్ దేర్. అందరి సమక్షంలో ఆ ఆఫీస్లోనే మేము ఇవి చేస్తున్నాము, మీకోసం చేస్తున్నాం అని చెప్పనివ్వండి. దానివల్ల ఈరోజు ఇక్కడ 100 మంది వచ్చారు, ఇంకో 1000 మంది అక్కడికి వస్తారు. దట్ ఈస్ హౌ. ఎక్కువ మందికి తెలియటం వల్ల, ఎక్కువ మంది అడగటం వల్ల మా దగ్గర కూడా ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. ఎవరో ఒకడు వచ్చి అడిగారు, వెళ్ళలేదు అని చెప్పొచ్చు. 100 మంది వచ్చి అడిగితే ఆలోచించాలి. 1000 మంది అడిగి వస్తే ఖచ్చితంగా చేయగలిగింది ఖచ్చితంగా చేయాల్సిందే, దానికి ఇంకా ఆప్షన్ ఉండదు. కలిసి ఒక కంపెనీని తయారు చేసుకుందాం.
ఒక బుక్. ఏం శ్రీనివాస్ గారు, ఒక బుక్ తయారు చేసుకుందాం. ఆ స్కీమ్లో ప్రతి ఆఫీసు ఏం చేస్తుంది, ఎంతవరకు చేయాలి, ఏదో ఒక సందర్భంలో వాడిని ప్రశ్నించే పద్ధతి మనం డివైస్ చేసుకుని కరెక్ట్గా ఒక ఫోరం లాగా ఏర్పాటు చేసుకుని ఎంత అయ్యింది అన్నది డీటెయిల్డ్గా రివ్యూ చేసుకునే వ్యవస్థ పెట్టుకుందాం. ఈరోజు ఇటువంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు అటువంటి ఒక బుక్ ప్రింట్ చేసి మీ చేతికి ఇస్తాం. మీకు వీలున్నప్పుడు చూసుకుంటారు, వెళ్తారు. దానికి డిజిటల్ ఫామ్ కూడా ఉంటుంది, మీకు వీలున్నప్పుడు దాంట్లో చూసుకుంటారు, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా కొంత కష్టపడి, మీరు ఆల్రెడీ ఇటువంటి చాలా చేశారు, చూశాను నేను. ఎక్కడెక్కడి నుంచో సమాచారం తీసుకుని కంపెనీ అది తయారు చేశారు. మన స్టేట్లో మన దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదో మీరు ఈ సంవత్సరం ఇంత చేయాలి, ఉన్న సమాచారం ప్రకారం ఇంతే చేశారు. ఆ డిస్కషన్ జరగనివ్వండి. ఈరోజు కాదు, రేపు కాదు, ఎన్నిసార్లు డిస్కషన్ అవాయిడ్ చేస్తారు, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. ఈరోజు ఉన్న పరంగా ఎంతమంది ఉన్నాం, ఒక మంచి బ్యాంకర్, 4-5 మంచి బ్యాంకర్స్ గవర్నమెంట్ ప్రెషరైజ్ చేస్తే మీ అందరికీ లోన్లు ఇవ్వడానికి, మీ అందరికీ సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. సో మనం ఏం యాక్టివిటీ పెట్టుకుంటాము, ఏం చేస్తాం? ఏదో ఒక ప్రణాళిక ఉండాలి కదా. సో ఈ కంపల్సరీ ఇప్పుడు మొత్తం ప్రాసెస్లో ఒక అతి క్లిష్టమైన ప్రాబ్లం ఏంటి అంటే అమ్మటం. మనం కొంత కష్టపడి టెక్నాలజీ ఎక్కడి నుంచో తెచ్చుకుని, డబ్బు ఎక్కడి నుంచో తెచ్చుకొని తయారు చేస్తాం. ఇది ఎవరికి అమ్మాలి, వాడు మన దగ్గర ఎందుకు తీసుకోవాలి? అన్ని సక్సెస్ఫుల్ యాక్టివిటీస్కి అది అడ్డుకట్టేస్తుంది. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ కొనాలి, ఇంత వాల్యూది కొనాలి అన్నది తెలిస్తే డబ్బు అవైలబిలిటీని బట్టి ఖచ్చితంగా ఈ బాటిల్ ఒక 10 లక్షల బాటిల్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కొనాలి SC/STs నుంచి. అప్పుడు వయబిలిటీ, దాంట్లో బ్యాంక్ మేనేజర్లు అడిగే వయబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, వయబుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు AI ఐడియా ఉందా మీ అందరికీ? ChatGPT, పర్ప్లెక్సిటీ, మిగతా అన్నీ దాంట్లో కొట్టి చూడండి. 5 నిమిషాల్లో మీకు వండర్ఫుల్ రిపోర్ట్ తయారొస్తుంది. ఓకే, ఆల్ ఫైనాన్షియల్స్ తోటి. ఇది 10 లక్షలు మంత్లీ రిక్వైర్మెంటు. ఓకే, వేస్టేజ్ 5%, 10% తీసుకుంటే 11 లక్షలు మంత్లీ రిక్వైర్మెంట్కి నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి అంటే మీకు ఏ జనరేట్ చేసి ఇస్తుంది. దాంట్లో ఏ ఫిగర్స్ బ్యాంక్ మేనేజర్ డిస్ప్యూట్ చేస్తాడు, along with details of technology providers, details of machinery producers అని చెప్తే అది కూడా మన కేసు ఇచ్చేస్తుంది. ఓకే, కాకపోతే ఫైనల్గా ఇది మనకి 10 లక్షలు కావాలి అని ఎవరో ఒకరు మనకు చెప్పాలి కదా. అది మనం ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో తెలుసుకుంటాం. మనకి ఆ బుక్ ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో దాంట్లో ఇది ఉంటుంది. దట్ షుడ్ బి అవర్ అప్రోచ్. ఓకే, ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, కానీ అంటే నేను గత 4-5 నెలల నుంచి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఏమేమి ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి అనే లిస్ట్ తీసుకోవడం కోసం సెక్రటరీ దగ్గర నుంచి కూడా లెటర్ రాయించినా కానీ ఇప్పటికీ 8వ 10వ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి లిస్ట్ వచ్చింది నాకు. వి విల్ డూ ఇట్. కానీ హోప్ ఏంటి అంటే ఆ లిస్ట్ మనకి వస్తే మనం ఏం ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కానీ అది చూసుకొని దాంట్లో ఎంత స్కోప్ ఉందో దాన్ని బట్టి చేద్దాం. అట్లీస్ట్ దేర్
సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. సో ఇది ఒకటి మీ ఎజెండాలో కూడా పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీనివాస్ గారు, నాలబాబు గారు. తర్వాత ఇది ఏ గురించి మాట్లాడాం, ఈ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత దీన్ని ఒక యాప్ రూపంలో పెట్టి మీకు అందుబాటులో చేయిస్తాం. జస్ట్ మీరు అడిగితే అది ఇచ్చేలాగా. ఓకే, ఇవన్నీ చేసినా కానీ మనం ఎంత సక్సెస్ అవుతామో తెలియదు కానీ, బట్ ఇట్స్ అ లాంగ్ రైడ్. దానికి మనం రెడీగా ఉండాలి. అంటే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే, అయితే మా ఫ్రెండ్ ఒక 5-10 సంవత్సరాల క్రితం ఎవరికి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు అంటే అవసరం లేని వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇస్తారు. ఓకే, అది చూసిన కొద్దీ అది రీఇన్ఫోర్స్ అవుతుంది. అవసరం లేనోడు నీకు అవసరం లేదు, ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకో. ఈ పెద్ద పెద్ద కేసులు చూసినా మనకు అట్లాగే అనిపిస్తుంది. ఓకే, బట్ ఆ బ్యారియర్ మనం బ్రేక్ చేయాలి అంటే ఓకే, దానికి వాళ్ళ కొంత ఇన్హిబిషన్, కొంత పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా కారణం అయ్యి ఉండొచ్చు. కానీ లెట్స్ ట్రై టు బ్రేక్. న్యూ జనరేషన్ పీపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పీపుల్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ఫస్ట్ వర్క్షాప్ మీరు ఖచ్చితంగా పెట్టాలి. కొంచెం ఒక 2 నిమిషాలు వినండి. ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ కూడా మనకి అవసరం ఉండదు. ఈరోజు చాలా గొప్పగా చెప్పుకునే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ జాబ్స్, కోడింగ్ చేస్తారు. దాన్ని ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చామంటే దీని డిజైన్ తయారు చేయడం కోసం పైథాన్లో ఒక కోడ్ రాయండి అని మనం చెప్తే చాలా, అదే రాసిచ్చేస్తుంది. దానికి పైథాన్ నేర్చుకోవాల్సిన పని లేదు. పైథాన్తో పాటు ఇంకా ఏ టెక్నాలజీస్లో అయితే దీంట్లో బెస్ట్ సొల్యూషన్ వస్తుందో ఆ టెక్నాలజీ వాడి మీరు ఒక ప్రోగ్రామ్ రాయండి అంటే మీ చాట్ జీపీటీయో మీ పర్ప్లెక్సిటీయో ఏదో ఒకటి మీకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సిన పని ఏంటి? యు ఆర్ మూవింగ్ టు దాట్ సిచ్యువేషన్. నో, ఇవన్నీ వీళ్ళే చేస్తే మనం ఎక్కడ ఉంటాము? మనుషుల రోల్ ఏంటి అంటే దైనందిన జీవితంలో చుట్టుపక్కల చూసుకుంటే ప్రతిదీ ప్రాబ్లమే. ఈరోజు ఓలా ఊబర్ ఉంది, దాని ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి? నేను ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి వీటితో మాట్లాడుకుని ట్యాక్సీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరికే నాకు ఎవరైనా వచ్చి పికప్ చేసుకుంటే సరిపోద్ది కదా అని అనుకున్నాడు. ప్రాబ్లం, దానికి ఇది సొల్యూషన్ ఇచ్చాడు. ఆ రోజుల్లో అంటే వాళ్ళు ప్లాట్ఫామ్ ఎవరు చేస్తారు, కోడింగ్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వచ్చింది. రేపు ఏఐ స్ట్రెంగ్త్ తోటి నాకు ఇట్లాంటిది ఒకటి తయారు చేసి ఇచ్చేయి అంటే సరిపోతుంది. సో ఇట్లాంటివి తయారు చేయండి అని చెప్పాలి అంటే ఆ ప్రాబ్లం మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలామంది బ్యాంక్ మేనేజర్స్ లోన్లు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాం. రేపు నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏ కారణాల వల్ల బ్యాంక్ మేనేజర్లు లోన్ ఇవ్వట్లేదు, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? వరల్డ్ ఓవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ తోటి నాకు ఒక 100 pages రిపోర్ట్ కావాలి అని మీరు అడగండి, ఇస్తుందే కదా? ఓకే, ఇవ్వండి. ఇవి దీంతో ఇది రిజెక్ట్ చేస్తున్నారు, నేను దీంతో ప్రిపేర్ అయ్యి వచ్చాను అని అడగండి, అప్పటికి రిజెక్ట్ చేస్తారు. అది వేరే విషయం. ఓకే, విల్ హ్యాండిల్ దాట్. లేదా ఒక మీటింగ్లో మా లాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ బ్యాంక్లో దానికి 1000 బ్రాంచ్లు ఉంటాయి, వాళ్ళ అప్రోచే ఇట్లా ఉంది, ఎస్సీ/ఎస్టీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఇవ్వట్లేదు అంటే నేను ఇక్కడ మీటింగ్కి రాబోయే ముందు ఒకటి జనరేట్ చేసుకుని బ్యాంక్ వైజ్, బ్రాంచ్ వైజ్, రీజన్ వైజ్, స్టేట్ వైజ్ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చుంటాం, చూడండి అంటాం.
అంత బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వను అని చెప్పేటప్పుడు మీరిద్దరే ఉంటారు. ఇట్లాంటి మీటింగ్లో అందరూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ విచ్ కెనాట్ బి రిఫ్యూటెడ్. అటువంటి స్ట్రెంగ్త్ ఈరోజు మనకు లేదు, రేపు ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా. సో మన రోల్ ఎక్కడ అంటే ఈ దైనందిన జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఏవైతే గమనిస్తున్నామో వాటిని మన సొల్యూషన్స్ లాగా చూడాలి. ఇది ప్రాబ్లం, దానికి ఇది నా సొల్యూషన్. ఓకే, ఈ సొల్యూషన్ బిల్డింగ్ ఈరోజు ఇది నా సొల్యూషన్ అనుకున్నప్పుడు మీకు 100 రిసోర్సెస్ కావాలి. 100 రిసోర్సెస్ ఏంటి? అది ఫైనాన్షియల్స్ వేయాలి, దానికి కోడింగ్ రాయాలి, కోడింగ్ టెస్ట్ చేయాలి, దెన్ శాంపుల్ చూసి శాంపుల్ టెస్ట్ రన్ చేయాలి. ఇవన్నీ మీకు ఏ చేసి పెడుతుంది. యు ఆర్ రెడీ విత్ అ సొల్యూషన్. అండ్ ఇట్ ఈస్ దిస్ టైమ్ దట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఇది ఎందుకు అంటున్నారు అంటే మీరంతా కింద స్థాయి నుంచి వస్తున్నవాళ్ళు, మనమంతా కింద స్థాయి నుంచి వస్తున్న వాళ్ళం. కింద స్థాయిలో ఏం ప్రాబ్లమ్స్ రియలిస్టిక్గా ఉన్నాయన్నది మనకే తెలుసు. రియలిస్టిక్గా మనకే తెలుసు. దాన్ని మన ఫ్యూచర్ స్ట్రెంగ్త్గా ఉపయోగించుకొని we will have to move in that direction. అందుకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వాడచ్చు అన్నది మాట్లాడమని చెప్పాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే చాలామంది నేను ఆర్ట్స్ చేశాను, నేను మ్యాథ్స్ అంతంత మాత్రమే అని అనుకుంటాను. నాకు ఐటీ తెలియదు అని. అది పాత తరం కంప్యూటర్స్. కొత్త తరం కంప్యూటర్స్ మనం మాట్లాడే లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంది. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ నల్లబాబు గారు మీకు ఒకటి వాట్సాప్ చేస్తారు, ఒక్కసారి చూడండి. ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేసి చూడండి. పాడ్కాస్ట్ విన్నారా మీరు? పాడ్కాస్ట్లు వస్తుంటాయి కదా టీవీలో, యూట్యూబ్లో. ఇంకొక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను వాస్తవంగా అర్థమయ్యేంత వరకు నమ్మను. ఇటు ఇచ్చేసేయండి, మైండ్లో పెట్టానా? Telangana's transformation, comparing the 2015 industrial policy with the 2024 MSME policy. Thanks, Ravi. The shift between these two policies clearly shows how Telangana is reimagining its growth strategy. Let's begin with the scope. How does the focus differ between 2015 and 2024? In 2015, the industrial policy was broad, covering large, medium, small and micro industries. ఓకే, ఇది ఒక 30 minutes పాడ్కాస్ట్. ఒక మేల్ వాయిస్, ఒక ఫీమేల్ వాయిస్. పాత ఇండస్ట్రియల్ పాలసీలో ఉండే ఫీచర్స్ ఏంటి, కొత్త దాంట్లో ఉండేవి ఏంటి, రెండిట్లో తేడా ఏంటి, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మామూలుగా ఎంతకంటే ముందంటే ఆ పాలసీ చూడాలి, పాత ఫీచర్స్ ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి రాసుకోవాలి, రెండిట్లో డిఫరెన్సెస్ రాసుకొని మళ్ళీ దానికి స్క్రిప్ట్ రాసుకోవాలి, మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల్లో రెడీ అయిన పాడ్కాస్ట్. ఓన్లీ 10 minutes. ఓకే, సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి. ఇప్పుడు ఆడియో అంటే ఒక రకమైన సాఫ్ట్వేర్ కావాలి, మీకు ప్రజెంటేషన్ కావాలంటే ఇంకో రకమైన సాఫ్ట్వేర్. సో ఇవన్నీ మన చేతిలో ఉండే టూల్స్. మనకి ఇవి దాసోహం, మనకి ఉపయోగపడాలి. మనం వీటిని కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ అంటే ఇంతకంటే ముందు ప్రోగ్రామింగ్ అనే ఒక లాంగ్వేజ్ కావాల్సి వచ్చేది, జావా, పైథాన్ ఇట్లాంటివి. ఇప్పుడు మన భాషలోనే మనకి ఏం కావాలో చెప్పగలిగితే ట్రాన్స్లేట్ చేసే టెక్నాలజీ.
ఓకే, డాష్ మీద నుంచి చెప్పడం ఈజీయే, ఇది ఎక్కడ జరిగేది అని మా పిల్లలకే నేను చెప్పాను. ఇది మా పిల్లలకే రోజు నీ చుట్టూ ఉన్న ప్రాబ్లం రాసుకో, దానికి నువ్వేమనుకుంటున్నావు ఆ సొల్యూషన్ రాసుకో. అంటే అంత ఎక్కువగా నమ్ముతున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీ చాయిస్. ఓకే, దెన్ ఆల్రెడీ ఇంతకంటే ముందు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగినప్పుడు అసోసియేషన్ వాళ్ళ దగ్గర SC/ST స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ SC/ST మెంబర్స్ని ఫెసిలిటేట్ చేసే డైరెక్షన్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కృషి చేయాలి, మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేయాలి అని డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక సెపరేట్ సెల్ కాన్స్టిట్యూట్ చేయాలి అని అనుకున్నాము. ఒట్టి అఫీషియల్సే కాకుండా ఈ అసోసియేషన్ నుంచి అఫీషియల్స్ నుంచి కలిసి ఒక సెల్ కాన్స్టిట్యూట్ చేసుకొని దీన్ని మనం క్రమేణా పీరియాడిక్గా రివ్యూ చేసుకుందాం, పీరియాడిక్గా ఫెసిలిటేట్ చేద్దాం అనుకున్నాం. సో దాన్ని కూడా ఒకసారి కొంచెం ముందుకి మీరు తీసుకెళ్తే బాగుంటుంది. దెన్ ఫైనల్లీ ఈ పాలసీలో సీరియల్ ఫీచర్స్ ఏ ఉన్నాయి SC/ST మెంబర్స్కి అన్నది ఒకసారి ప్రజెంటేషన్ పెట్టచ్చు. విషయాలు ఏంటో తెలిసే ఉంటాయి. ఒకప్పుడు మన వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఏమనేవాళ్ళు, గొప్పగా ఆహ్వానించేవాళ్ళు. నాసాలో 50% మన వాళ్ళే ఉన్నారు, ఇక్కడ మన వాళ్ళే ఉన్నారు, అక్కడ కూడా పెద్ద బ్యాక్లాష్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఆ కంట్రీలో తిట్టారు, ఆ కంట్రీలో అది చేశారు, ఈ కంట్రీలో వెళ్ళిపోమంటున్నారు, అండ్ ఇట్స్ హ్యాపెనింగ్. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ అస్ అంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఇప్పుడు బయటకి కంట్రీలో వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది non-SC/STs ఉంటారు. వాళ్ళు కొంచెం ఇక్కడ పక్కన చేసి పక్క జరిగి స్పేస్ క్రియేట్ చేస్తే ఇక్కడ బహుజనులకి కొంత స్పేస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఇంకా కొంచెం కష్టం అవుతుంది. ఇది ఖచ్చితంగా అవుతుంది, వాళ్ళు కాకపోయినా రేపైనా డెఫినెట్గా అవుతుంది. ట్రంప్ లేకపోయినా, ట్రంప్ తర్వాత వాడైనా కానీ ఖచ్చితంగా ఇట్లాంటివి ఏవో చేస్తారు. వాట్ ఈస్ దట్ వీ స్టాండ్ ఆన్? వీ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్? Our strength is our ability to see problems at a lowest level. And thanks to artificial intelligence and other tools, we will be able to pose solutions and commercial solutions. Once we start doing that, people will have to depend on us, not the other way around. People will have to depend on us. So presentation వచ్చినప్పుడు వచ్చేస్తాం. So this I thought I'll share with each of you. Entrepreneurship అంటే అవకాశాన్ని చూడటం. That is the first step. దాన్ని స్ట్రెంగ్థెన్ చేసి ఓకే జర్నీ స్టార్ట్ అవుతుంది. But for you to be a successful entrepreneur, it is absolutely necessary that మేము ఇక్కడ ఆఫీస్లో కూర్చుని ఆ స్కీమ్ డిజైన్ చేసాం. ఆ స్కీమ్ అందుకునేది ఎవరు? మీలాంటి వాళ్ళే కదా. మీరు కొన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీ ఫ్రెండ్స్ ఎవరో రన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. వాటిని మీరు ఆయుధంగా చేసుకొని ఎడిషన్ చేయండి దానికి. ఇప్పుడు వీళ్ళు కెఫే అని పెట్టారు ఒకటి, విజయ కెఫే అని, మంచి గ్లాస్ తోటి దీంతో. మోడల్ డైరీస్ చూసారా ఎవరన్నా? మోడల్ డైరీస్ చూసారా? ఎట్లా ఉంటాయి? పాల క్యాన్లు. దాన్ని ఎవడన్నా మిస్ కాల్ వెళ్తాడా? రోడ్డు మీద బిల్డింగ్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, ఇది పాల క్యాన్. పాల క్యాన్ అంటే పాల ఉత్పత్తులు. ఓకే, యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. అదేంటో మీరు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు అడిగారు కదా, ఈ మీటింగ్లో అడిగారు కదా, మీరు మంచి సొల్యూషన్ ఇవ్వండి, మాకు మంచి విజిబిలిటీ కావాలి అంటే
దాన్ని ఈ రకంగా డిజైన్ చేయండి అని చెప్పండి ఇక్కడ అసోసియేషన్ వాళ్ళందరికీ. వీళ్ళే టేకప్ చేస్తారు. ఒక ఛాలెంజ్ ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మనం గమనించేది ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనల్ని ఏ రకంగా కస్టమర్స్ని ఆకర్షించాలి, అంతేనా? అది ఒక బ్రాండ్. ఓకే, ఆకర్షించిన తర్వాత దాన్ని ఎట్లా వాల్యూ యాడ్ చేయాలి. మీకు పాల క్యాన్ లాగా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ బ్రాండ్ వాల్యూ కదా. 200% కంటే ఎక్కువ ఉంటుంది ఎంటైర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మీరు 2 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెడితే దాదాపు 2 కోట్ల పైనే వివిధ రకాల సబ్సిడీలు మీకు అందుతాయి. మళ్ళీ దేర్ ఇస్ ఎ క్యాచ్ హియర్. కొన్ని సందర్భాల్లో లేట్ అవుతాయి, కొన్ని సందర్భాలు ఇంకా బాగా లేట్ అవుతాయి. బట్ పాలసీలో ఇది ఉంది. ఓకే, ఏదో పావుల వడ్డీ 9% వరకు రియంబర్స్మెంట్, పవర్ 5 సంవత్సరాల వరకు ₹1.50 పర్ యూనిట్ ఎగ్జామ్షన్. రన్ చేయండి బాబు. డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మీకు చేరే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అసోసియేషన్ నుంచి కొన్ని ముఖ్యమైన రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బెనిఫిట్ కోసం, ఎస్సీ ఎస్టీస్ని కాంపిటేటివ్గా చేయడం కోసం చాలా ప్రపోజల్స్ పెట్టారు. వాటిని డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి డిస్కషన్కి. అవి ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇటువంటి ఒక మీటింగ్ పెట్టి వాటిని మీకు డీటెయిల్గా తెలియజేయడం జరుగుతుంది. ముగించబోయే ముందు మరొకసారి తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకసారి అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు. రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా కార్యక్రమాలు ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఇంతమంది ఎస్సీ ఎస్టీలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఒకటి ఉంది అన్న విషయం కూడా వాళ్ళందరికీ తెలుస్తుంది. దీన్ని రాబోయే రోజుల్లో చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.